పొడ నియోజకవర్గంలోని అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్స్ హెచ్చరించారు. ఈ నెల 7న ఓ దూడను చంపిన ప్రదేశం చుట్టూ 4 ట్రాప్ కెమెరాలు అమర్చారు. అటవీ సిబ్బంది 8, 9 తేదీల్లో ట్రాప్ కెమెరాలను పరిశీలించగా ఎటువంటి పులి ఫోటోలు రికార్డు అవ్వలేదు. తదుపరి సదరు ప్రాంతంలో అనుమానిత జంతువు యొక్క పాదముద్రలు సేకరించి నిపుణులతో పరీక్షించగా పాదముద్రల పరిమాణాన్ని బట్టి అవి పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా రాజు వమ్మంగి క్షేత్ర పరిధిలో సంచరిస్తూ ఇటువైపున ఏలేశ్వరం క్షేత్ర పరిధిలోనికి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. సంఘటన ప్రాంతానికి చేరుకొనడానికి సరైన మార్గం లేనప్పటికీ అటవీ సిబ్బంది అతి కష్టం మీద సంఘటన ప్రాంతానికి చేరుకుని పెద్దపులి కదలిక విషయమై సమాచార సేకరణ కొరకు ప్రయత్నిస్తున్నారు. అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో పెద్దపులి సంచరించే అవకాశం ఉందని, పశువులను సమీప అడవిలోనికి పంపించవద్దని సూచిస్తున్నారు అటవీ అధికారులు. ప్రజలు గుంపులుగా తిరగాలని, ఎవరూ కూడా ఒంటరిగా సంచరించవద్దని కరపత్రాలు పంచారు. అదేవిధంగా మండల తహసీల్దార్లు ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గత 2 సంవత్సరాల క్రితం పులి తిరుగుతుందలా అనేసి అనుకున్నారండి. అలాగా పులి ఏమో అలా అనేసి మా అనుమానం పడుతున్నాం. అలాగే రాత్రి అయ్యేసరికి మేము భయం ఆందోళన పడుతున్నాం. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నామండి. మేము ఉండడం కూడా కొండల్లోనే ఉంటున్నామండి. మాకి పులి అలా అనేసి భయపడుతున్నామండి. దీన్ని అధికారులు దృష్టిలోకి తీసుకొని దాన్ని రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. దాన్ని అధికారుల దృష్టిలోకి తీసుకోవాల్సిందని కోరి ప్రార్థిస్తున్నాం. అర్పించిన తర్వాత దాని తల్లి ఉంటారు కదండి, దూడ తల్లి, అవి వచ్చి దానికి వెళ్ళిపోయి అవుతుందండి. అప్పుడే మేమంటే ఇది బాట అండి, ఈ బాట ఇలా కాసి తిరిగేసి ఇంకా టైం 3 అవుతుంది, 2:30 అవుతుంది. మళ్ళించడం వీడికి వచ్చి ఇలా మన గరువులోకి వచ్చేస్తే మేస్తాయని తిరిగి వెనక్కి మళ్ళించేసాం. మళ్ళించడంలో మనం మన లేనికి వెళ్ళిపోయినాయి మన గొడ్లో. మేము అలా కూర్చొన్నాం అక్కడే. ఫ్రంట్ అంతే అక్కడికి వినిపించింది. వినిపిస్తే మన వాళ్ళకి వచ్చి ఇంప్రూవ్మెంట్స్ చెప్పాము. ఎందుకంటే బయట ఏంటంటే మేము ప్రస్తుతం నేను అంటే కాలు అవ్వకండి, చెట్లు ఎక్కలేను, ఒకవేళ పరిగెట్టుకోలేను. మన వరకు కొద్దిగా నీరు 2 రోజులు జ్వరం ఉంది. అంటే పెద్ద బుల్లు అర్పించింది అన్న నాకు, ఆ మట్టుకు వేరే వాళ్ళు దూడ అర్పించింది అనేసి. పెద్ద బుల్లు అంటే ఎప్పుడు తీరదు అనేసి అంటున్నారండి. నాకంటే పెద్ద బుల్లు అంటే మీకు తెలిసి మట్టుకు మీకు తెలిసి ఉంటుంది. ఎంతవరకు ఉంటే చుట్టుపక్కల అరుపు ఎంత విధంగా మీకు తెలిసి ఉంటుంది. గుర్తించి తీసారండి మన ఫారెస్ట్ అధికారులు వచ్చారండి. శనివారం 2:30, 3 మధ్యలో, అంటే 3:30కి 7 టైంకి వచ్చి దూడ రాలేదండి. అన్ని గుడ్లు వచ్చేసినాయి, పరిగెట్టుకు వచ్చేసి మొత్తం గొల్లండి. ఇప్పుడు వచ్చి మాత్రం లేదండి. అంటే ఆ మధ్యలో 2 గంటల క్రితం మనకి వచ్చి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వరకు మన పెద్ద బుల్లి విషయం అంటే ఇప్పుడు లేదండి మరి అండి. అదే కాదంటే ఇప్పుడు మనకి సీసీ కెమెరాలు కొద్దిగా పెట్టారండి. పెట్టిన తర్వాత మన కెమెరాలోకి వస్తే మనకి బయట వస్తే దానివల్ల మనం ఏదైనా పెట్టుకుని దానికన్నా చేయగల పరిస్థితి వస్తే బాగుంటుంది అనేసి అలా ఆలోచించారనమాట. అంతే సీసీ కెమెరాలు పెడితే కొద్దిగా వచ్చింది, కాకపోతే డౌన్లో బాగా దగ్గర పెట్టాలి అంటే వచ్చి వెంటనే వచ్చేసారండి. ఫారెస్ట్ మన చేసిన ఒక అరగంట 10 గంటలు వచ్చేసారండి. వచ్చి నైట్ వెళ్ళామండి డిఆర్ఓ గారు మన గార్డెన్